చాపాడు మండలంలోని పల్లవులు గ్రామం పరమడ వైపున ప్రొద్దుటూరు మైదుకూరు జాతీయ రహదారి పక్కన ఉన్న వంకను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారు. నాగులపల్లి చెరువులోని నీరు వంక పల్లవులు, రాజువారిపేట, రామసుబ్బమ్మ, కొట్టాలు గ్రామాల వద్ద ఉన్న భూములకు సాగునీరు అందుతుంది. సుమారు 5 కిలోమీటర్ల పొడవున ఈ వంక ప్రవహిస్తుంది. సుమారు 1200 ఎకరాలకు చెరువులోని నీరు ఈ వంక ద్వారా అందుతుంది. ఇటీవల పల్లవోలు గ్రామం వద్ద భూములకు విపరీతమైన ధరలు పలుకుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్టర్లు సుమారు 35 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. వారు లేఅవుట్ల కోసం రోడ్లు నిర్మించారు. భూముల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించారు. గత 4 రోజుల నుంచి మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమంగా లేఅవుట్లను వేస్తున్నారు. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న వంకను ఆక్రమించుకుని బేస్ మట్టం నిర్మిస్తున్నారు. మరొక వ్యాపారి వంకను ఆక్రమించుకుని ప్రహరీ గోడను నిర్మించారు. వంక ఒకచోట ప్రవహిస్తూ ఉంటే అక్కడ బుర్చి వేసి మరొక వైపుకు మరలించారు. ఈ విధంగా ఆక్రమించుకోవడంతో వంక వెడల్పు తగ్గిపోతోంది. ఇలా వెడల్పు తగ్గిపోవడంతో వంకలో సాగునీరు తక్కువగా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల భూములకు సాగునీరు అందటం గగనంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు కిలోమీటర్ పొడవున రహదారికి ఇరువైపులా వంకను ఆక్రమించుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆ గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.